శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎవరికి అంతుపట్టవు. అధికార ప్రతిపక్ష పార్టీలో విభేదాలున్నాయి. అధికార పార్టీలో కోల్డ్ వార్ సాగుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రత్యక్షంగానే విభేదాలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆముదాల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామును ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ద్వితీయ శ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ కు బాధ్యతలు కట్టబెట్టారు. కుటుంబ వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే వైసీపీ నుంచి నిరాధరణకు గురైన నేతలిప్పుడు వేరే పార్టీలో చేరలేక, ఎందుకంటే కూటమి పార్టీల నుంచి వారికి ఆహ్వానం అందడం లేదు. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని టికెట్ దక్కదన్న సంకేతాలొస్తున్నాయి. దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు సీతారాం. కానీ ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత టీడీపీలోకి వచ్చారు. తిరిగి వైసీపీలోకి చేరిపోయారు. గత 3 సార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారు. అందుకే జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ ఉంది. అయితే ఆయన టీడీపీలోకి వచ్చే ఛాన్స్ లేదు. జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు బీజేపీలోకి వెళతారన్న ప్రచారం పతాక స్థాయిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. అలా అవకాశాలు కల్పించిన నేతల్లో దువ్వాడ ఒకరు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగిన దువ్వాడ జగన్ పార్టీ పెట్టిన వెంటనే ఆయన వెంట అడుగులు వేశారు. అందుకే దువ్వాడకు ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం కల్పించారు జగన్. 3 సార్లు ఆయన ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీని చేసి చట్టసభలకు పంపించారు. అయితే ఇప్పుడు వ్యక్తిగత కుటుంబ వివాదాలతో పార్టీ వేటు వేసింది. తిరిగి ఆయన చేరిక కష్టమే అని తేలిపోయింది. దీంతో ఆయన సైతం బీజేపీలో చేరతారనే ప్రచారం నడుస్తోంది. ఇక జడ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయలక్ష్మి ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఆమె భర్త పిరియా సాయిరాజ్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే మరోసారి ఆమెకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. త్వరలో ఇచ్చాపురం నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్త వస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పిరియా విజయలక్ష్మి సైతం బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.